పిల్లలు ఒకటి జాగ్రత్తగా గుర్తుంచుకోండి నాన్న. మీకు బైకి బై మార్కులు రావాలి అని అనుకున్నప్పుడు కీలకమైనటువంటి ఫ్యాక్టర్గా ఉపయోగపడేది సృజనాత్మకత. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, బాగా చదివేటటువంటి వాళ్ళు చిన్న ప్రశ్నలకు సమాధానాలు అంతో ఇంతో రాయగలుగుతారు. అద్భుతంగా చదివేటటువంటి వాళ్ళు వ్యాసరూప సమాధాన ప్రశ్నలకు కూడా జవాబులు అద్భుతంగా రాయగలుగుతారు. ఆ అద్భుతాన్ని మించి మనం అబోవ్ యావరేజ్ అంటున్నాం కదా పిల్లలు, ఆ ప్రతిభావంతులైనటువంటి పిల్లలకు మార్కుల స్కోరింగ్ రావడానికి కీలకంగా ఉపయోగపడేది సృజనాత్మకత. సార్ ఒక ప్రశ్న అడిగారు, ఎన్ని ప్రక్రియలు ఉన్నాయి అనేటటువంటి మాట. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మీకు పరిచయమైనటువంటి ప్రక్రియలు దాదాపు 20 నుంచి 22 ప్రక్రియలు పరిచయమైనవి. మరి పరీక్షలో ఏ ప్రక్రియలు అడగబడుతున్నాయి అనే విషయానికి వచ్చినప్పుడు పీఠిక ఎలాగూ అడగరు, సంపాదకీయ వ్యాసం ఎలాగూ అడగరు. కాబట్టి పాత ప్రశ్న పత్రాలను కనుక మనం ఒక్కసారి చూసుకున్నట్టయితే, చూసుకోవడం అంటే ఆ ప్రశ్నల యొక్క క్రమాన్ని విశ్లేషించుకున్నట్టయితే, ప్రధానంగా ఒక 9 నుంచి 10 ప్రక్రియల కనుక దృష్టి సారిస్తే మీరు అద్భుతంగా ఆ సృజనాత్మకత ప్రశ్నలకు జవాబులు చేయగలుగుతారు. ఏమిటి సార్ మరి ఆ ప్రక్రియలు? మీరు స్లైడ్ మీద కనబడుతుంది చూడండి నాన్న. సూక్తులు, నినాదాలు, కవిత, గేయం, సంభాషణ, కరపత్రం, ఆహ్వానపత్రం, ప్రశ్నావళి, వ్యాసం, అభినందన వ్యాసం. వీటి మీద బాగా ఫోకస్ చేయమని అక్కడ వాక్యం చాలా జాగ్రత్తగా మీరు గమనించినట్టయితే. వీటిని ఎందుకు ఫోకస్ చేయాలి అని అనుకున్నప్పుడు, పిల్లలు సృజనాత్మకతలో ఏ ప్రక్రియలైతే రాయగలుగుతున్నారో అటువంటి ప్రక్రియలు మాత్రమే ప్రశ్నల్లో అడగబడుతున్నాయి ప్రశ్నపత్రం ద్వారా. ఇది మనకు తెలిసినటువంటి విషయం. గత 11 ఏళ్ల ప్రశ్నపత్రాన్ని మనం విశ్లేషణ చేసుకున్నప్పుడు